వెరీ గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ శాలిని. వెల్కమ్ టు న్యూస్ కేవ్. ఇప్పుడు పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్ చూసినట్లయితే బ్యాకప్ దుబాయ్లో మద్యం ముడుపుల లెక్కలన్నీ అక్కడి డెన్లో భద్రం. రాజు ప్రతాప్ అనే వ్యక్తితో కథ నడిపించిన వైకాపా ముఠాని ఒక హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్, బనకచర్లపై సీఎంల భేటీ రేపు. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో చంద్రబాబు రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. మరొక హెడ్లైన్ కనుక చూసినట్లయితే దివికేగిన జగదేక సుందరి. ప్రముఖ నటి సరోజాదేవి కన్నుమూత. చిన్ననాటే నటన రంగంలోకి పలు భాషల్లో 200కు పైగా చిత్రాలు చేసినట్లు కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్, మరొక న్యూస్ కనుక చూస్తే గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు. ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవానంద్. ఇక గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజును నియమించినట్టు తెలుస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి తేదేపాకు తొలి అవకాశం. హర్యానా గవర్నర్గా ముగిసిన దత్తాత్రేయ పదవీకాలం. ఆ స్థానంలో ఆసిమ్ కుమార్ ఘోష్. లదాఖ్ ఎల్జీగా కవిందర్ గుప్తాని ముగ్గురిని నియమించినట్లు తెలుస్తోంది. ఇక ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవానంద్. మద్రాసు హైకోర్టు నుంచి బదిలీకి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తుంది. ఇక అలాగే విడాకుల కేసులో దంపతుల సంభాషణలు సాక్ష్యాలే. రహస్య రికార్డింగ్లను పరిగణలోకి తీసుకోవచ్చు. సుప్రీంకోర్టు స్పష్టీకరణ చేసినట్లు కూడా మనం చూడొచ్చు. కుండపోత కాలంలో ఉక్కపోత. నైరుతి వేళ వేసవిని తలపిస్తున్న ఎండలు. పల్నాడు జిల్లాలో 40.5 డిగ్రీలుగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. వానల కోసం 18 వరకు ఆగాల్సింది అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఈనాడు టీఎస్కి వచ్చినట్లయితే 1,00,000 ఉద్యోగాల భర్తీ. మరో ఏడాదిలోపు 1,00,000 ఉద్యోగాల భర్తీ అనే హెడ్లైన్ చూస్తున్నాం. కాళేశ్వరంపై ఎక్కడికైనా చర్చకు సిద్ధం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. తిరుమలగిరిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు మనం చూడొచ్చు. ఇక 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తుంగతుర్తికి గోదావరి నీళ్లు ఎందుకు తేలేదని భారాసను ప్రశ్నించినట్లు కూడా మనము హెడ్లైన్లో చూడొచ్చు. నెక్స్ట్, మరొక హెడ్లైన్ కనుక చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీ ఓ యూనిక్ స్టూడియో. తెలంగాణలో ఉండటం గర్వకారణం. భవిష్యత్తులో హాలీవుడ్ సినిమాల చిత్రీకరణలు కూడా ఇక్కడే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్ఘాటన అన్నట్టు కూడా మనం చూడొచ్చు. ఆర్ఎఫ్సిలో శ్రీమద్భాగవతం పార్ట్ 1 చిత్రీకరణ ప్రారంభం అని కూడా మనం చూడొచ్చు రామోజీ ఫిల్మ్ సిటీలో. నెక్స్ట్, 800 కోట్ల రూపాయల భూమికి ఎసరు. సర్కారు జాగకు నకిలీ పొసెషన్ సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలు సృష్టించిన దళారులు. పట్టాలిప్పిస్తామంటూ కోట్లలో అడ్వాన్స్ల వసూలు. ఆ భూమిని ప్రభుత్వం గోశాలకు కేటాయించడంతో ఈ అక్రమం వెలుగులోకి వచ్చినట్లు కూడా మనం చూడొచ్చు. ఇక ఇవి ఈనాడు పేపర్లో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్ కనుక చూసినట్లయితే బాబు షూరిటీ గూండాయిజం గ్యారంటీ. అసమర్థ పాలన, హామీల ఎగవేతపై ప్రజలు నిలదీస్తుండటంతో గంగవెరులు. పచ్చమూటాలను విధ్వంసాలకు ప్రేరేపిస్తున్న ప్రభుత్వ పెద్దలు అన్నట్లు కూడా మరి సాక్షిలో మనం ఈ న్యూస్ని చూడొచ్చు. అలాగే మరొక న్యూస్ కనుక చూస్తే నీ రాక కోసం శుభాంశు శుక్ల ఆగమనం నేడే. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి బయలుదేరిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అని కూడా మనం చూస్తూ ఉన్నాము. సో ఇవి సాక్షిలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్. నమస్తే తెలంగాణలో చూసినట్లయితే బాబు కోసం కొత్త మోసం. బనకచర్ల ప్రాజెక్టుపై న్యాయ పోరాటం అంటూనే చర్చలకు ఆరాటం అన్నట్లు కూడా బనకచర్లకు సంబంధించిన హెడ్లైన్ ఇక్కడ చూడొచ్చు. ఉద్యోగుల భూమికి బిగ్ ఎసరు. గోపన్పల్లి 9,000 కోట్ల రూపాయల భూదందాలో కీలక మలుపు అని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి హెడ్లైన్ కనుక చూసినట్లయితే గురుకుల హాస్టల్పై నుంచి దూకి విద్యార్థిని మృతి. పారిపోయే ప్రయత్నంలో ప్రమాదమా? యాదగిరి భువనగిరి జిల్లా తూప్రాన్పేట బీసీ గురుకులంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా మనం చూడొచ్చు. 20 నెలల్లో 93 మంది గురుకుల విద్యార్థుల మృతి. పర్యవేక్షిస్తానన్న ముఖ్యమంత్రి హామీలేమయ్యాయని హరీష్ రావు ప్రశ్నించినట్లు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. 1000 కోట్లు రాజధాని హైదరాబాద్ శివాలలో భారీ భూ కుంభకోణం అని కూడా మనం చూస్తున్నాం. ఎనికేపల్లి గోశాల భూములకు అక్రమార్కుల ఎసరు అని కూడా మరొక హెడ్లైన్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక ఇవి పలు వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ హెడ్లైన్స్.
ఇక వీటిపై పలు అంశాలపై విశ్లేషణ అందించడానికి విశ్లేషకులు కప్పర ప్రసాద్ గారు ఉన్నారు. ఇక లైవ్లో వారితో మాట్లాడి వాటి గురించి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా. సార్, ముందుగా మనము ఒక అంశాన్ని అయితే ఇక్కడ చూడొచ్చు. నిన్న కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు. వచ్చే మరో ఏడాదిలోపు 100 ఉద్యోగాలు అన్నట్లు కూడా ఆయన చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అలాగే బీఆర్ఎస్పై కూడా మళ్ళీ ప్రాజెక్టుల అంశంపై కూడా ఆయన కొన్ని విమర్శలు చేయడం ఇలా మనం చూస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం బట్టి మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్కారం అమ్మ. మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడేటువంటి మాటలు ఎట్లా ఉన్నాయంటే నోటితో మాట్లాడి నొసలతో ఎక్కిరిస్తున్నట్టుగా ఉన్నాయి. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది, అడుక్కుంటున్న పరిస్థితి ఉన్నది, ఎక్కడ అప్పు పుట్టట్లేదు, ప్రతిదీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని ఒకవైపు చెప్తూనే మరోవైపు చాలా కార్యక్రమాలైనా ప్రకటిస్తూ పోతా ఉన్నారు. ఉద్యోగాలు ఇస్తా అంటున్నారు, అభివృద్ధి చేస్తా అంటున్నారు, పెన్షన్లు ఇస్తా అంటున్నారు. ప్రతి మాట ఆయన ప్రతి సందర్భంగా చెప్తూనే ఉన్నారు. కానీ వాస్తవంగా ఎట్లా నీకు నిధులు ఎక్కడి నుంచి సమకూరుతా ఉన్నాయి, నిధుల సమకూరణకు సంబంధించినటువంటి ఒక వైట్ పేపర్ అయితే ఆయన రిలీజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఎన్ని అప్పులు చేస్తున్నావా, ఆర్థిక వనరులు ఏమైనా సమకూర్చుకుంటున్నావా, ఈ విషయాలు చెప్పాలి. ఎందుకంటే గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు ప్రచార సమయంలో, అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో మాట్లాడినప్పుడు ప్రభుత్వం అప్పటికే 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది, ఇంకా కొత్త పథకాలు ప్రవేశపెడితే ఎక్కడి నుంచి నిధులు తెస్తారంటే దోచుకున్న వాళ్ళ నుంచి రికవరీ చేస్తా అని చెప్పారు. మరి దోచుకున్న వాళ్ళ నుంచి ఎంత మేరకు రికవరీ చేశారు? 1 రూపాయి అయినా ఎక్కడైనా రికవరీ అయిందా? కనీసం కేసులు నమోదైనాయా? ఇవి కూడా ఆయన చెప్పట్లేదు ఎక్కడ. కేవలం అప్పుడు ఎన్నికల వాగ్దానాలు చేసిండు, వచ్చిన తర్వాత వాటిని ఎట్లా నెరవేర్చాలనే దానిపైన అపసొప్పాలు పడతా ఉన్నాడు, అనేక రకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు, కొన్ని సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. నిజంగా అయితే ఆయన వాస్తవ పరిస్థితిని అప్పుడప్పుడు ప్రజలకు చెప్తూనే ఉన్నాడు. ఏం లేదు నా దగ్గర ఏం లేదు, ఉట్టి చెప్పనే ఉన్నది అని చెప్పి చెప్తూ గతంలో చెప్పిన మాటలన్నీ ఉట్టియే, మీరు మోసపోయినరు అనేటువంటి మాట కూడా ఆయన చెప్పగానే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఈ సందర్భంలో మళ్ళీ 1,00,000 ఉద్యోగాల భర్తీ, 1,00,000 ఉద్యోగాల భర్తీ అనేది ఇదివరకు చేసినటువంటి ఉద్యోగాలే. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చిన కొత్త ఉద్యోగాలు చాలా తక్కువ. గతంలో బీఆర్ఎస్ పార్టీ పోతూ అనేక సందర్భాలలో ఇంటర్వ్యూలు చేసి వాళ్ళు ఎంపిక చేసినటువంటి వాళ్లకు నియామక పత్రాలు ఇచ్చిన ఘనతనే కాంగ్రెస్ పార్టీకి తప్పింది తప్ప కొత్త ఉద్యోగాల కల్పన చేసి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. చూడాలి మరి 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. దాన్ని మనం వేచి చూడాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిదాన్ని నెగిటివ్ గా ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. ఈ ప్రభుత్వం నిజంగా ప్రజల కోసం పనిచేస్తుంది. ప్రజలు అడుగుతున్నటువంటి అనుమానాలే, ప్రభుత్వం దగ్గర ఖజానాన్ని డొల్ అయిపోయింది, నిధులు లేవు, అప్పులు అయితా ఉన్నాయి, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి చెప్పులు దాచిపెట్టుకుంటారు అధికారులు అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పిండ్రు. ఆయన అవసరం లేని మాటలు కూడా ఆయన చెప్పిండ్రు. ప్రజలకు అవసరం లేదు, నువ్వు ఎట్లా చేస్తున్నావు అని ప్రజలు అడుగుతలేరు, కానీ ఆ మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు ఏమనుమానాలు వస్తున్నాయంటే అసలే ఖజానా ఖాళీ ఉంటే ఈయన ఎక్కడి నుంచి తెస్తాడు? నిజంగా ఆయన చెప్పేటువంటి మాటలన్నీ ఆచరణ సాధ్యాలేనా? ఈయన ఊరికే అందరు ప్రజలకు ఏదో కంటి తృప్తిగా చెప్తా ఉన్నాడా? ఎందుకు ఈ రకంగా అబద్ధాలు ఆడుతున్నాడు అనేటువంటి మాటలు ప్రజల నుంచి వస్తున్నటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలా. నిధుల రాక ఏ రకంగా ఉన్నది, ఏ రకంగా ఖర్చు చేస్తున్నాం, ఎన్ని ఉద్యోగాలు ఇస్తే ఎంత ఖర్చు అవుతుంది, వాటి నుంచి ఎక్కడి నుంచి తెస్తామనేటువంటి మాటలు కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రి పైన ఖచ్చితంగా ఉందండి. సరే, అలాగే త్వరలో స్థానిక ఎన్నికలు, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం పక్కాగాని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. మరో పక్కన 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాము అని అంటున్నారు. మరోపక్క 10 ఏళ్ళు అధికారం మాదే అంటున్నారు. ఇవన్నిటిని ఎలా చూడాలంటారు? అసలు బీసీ రిజర్వేషన్లు అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని అనుకోవచ్చా? నాకున్న అవగాహన మేరకు బీసీ రిజర్వేషన్లు 42% అనేది ఇది పెద్దగా న్యాయస్థానం ముందు నిలబడేటువంటి అంశం కాదు. ఎవరు న్యాయస్థానానికి పోవద్దు అనేటువంటి మాట కూడా సరైనది కాదు. ఎందుకంటే ఎవరికి ఇబ్బంది కలిగితే వాళ్ళు న్యాయస్థానానికి పోతారు, దానిపైన మాట్లాడతారు. న్యాయస్థానంలో కూడా ఇబ్బందులు లేకుండా నువ్వు ఆర్డినెన్స్ తీసుకొని రాగలిగాలి. కానీ అది కాదని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు స్పష్టంగా. ఎందుకంటే ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు న్యాయస్థానాల ముందు నిలబడవు. ఎవరైనా న్యాయస్థానానికి పోతే వాళ్ళని సమాజం నుంచి వెలేయండి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక రకాలైనటువంటి ప్రకటనలు వచ్చినాయి, మనం చూసినాం. ఇదేంది, ఇప్పుడు నీకు నిజంగానే చట్టపరంగా రాజ్యాంగ పరంగా నువ్వు ఇస్తే న్యాయస్థానాలు వాటిని ఎవరు అడ్డుకోరు. ఖచ్చితంగా వాటికి అక్కడ న్యాయస్థానాల్లో కూడా రక్షణ ఉంటది. కానీ అడ్డగోలుగా నువ్వు అకస్మాత్తుగా రిజర్వేషన్లు 42% తీసుకొచ్చి ఏదో ఒకటి అంటే జనంలో మేము తెచ్చినాం కానీ ఎవరో కోర్టుకు పోయి ఆపిందనో, మేము తెచ్చినాం కానీ కేంద్ర ప్రభుత్వం ఆపిందనో, మేము తెచ్చినాం కానీ రాష్ట్రపతి ఆపిందనేటువంటి మాటలు చెప్పుకోవడానికే పనికొస్తుంది తప్ప
ఇది నిజంగా ఆచరణయోగ్యమైనటువంటి పథకం పనిలాగా అయితే కనబడట్లేదు. ఎందుకంటున్నానంటే నువ్వు ఒకసారి గవర్నర్ దాన్ని రాష్ట్రపతికి పంపించిండు, నువ్వు అసెంబ్లీలో తీర్మానం జరిగింది, దాన్ని 9th షెడ్యూల్లో చేర్చాలి, అది జరగలేదు. అక్కడ జరగకపోయినాక మళ్ళీ నువ్వు ఇక్కడ నేను 42% చేస్తా, నేను దీన్ని తీసుకొని వస్తా అని చెప్పి మళ్ళీ ఒక మంత్రివర్గ తీర్మానం చేసి ప్రజల్ని మభ్యపెట్టడమే తప్ప మరొకటి కాదు. నాకు తెలిసి స్థానిక సంస్థలు కూడా వీరు అంటున్నట్టుగా ఇంత తొందరగా ఈ 42% రిజర్వేషన్లు పూర్తి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం కూడా నాకు ఉన్నట్టుగా నాకు కనబడట్లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్లు అమలు చేస్తామంటే అది ఆలస్యం అవుతుంది, అమలు చేయకుండా ఎన్నికలు జరుపుతామంటే ఆ పార్టీ జరుపుకోవచ్చు. కానీ 42% రిజర్వేషన్లు ప్రకటించి అమలు చేస్తామన్నప్పుడు 42% రిజర్వేషన్లకు సంబంధించి అంతకుముందు మేము సర్వే జరిపినామని చెప్పిండ్రు. ఆ సర్వే లోపభూయిష్టంగా ఉందని చాలా మంది అంటా ఉన్నారు. ఆ సర్వేలో కులాల లెక్కన సరిగా లేదు, వాళ్ళు ప్రభుత్వం ప్రకటించినటువంటి కులాలకు సరైనటువంటి ఒక లెక్కలు లేవు, ఒక కులాన్ని ఎక్కువ కులాన్ని తక్కువ చూపించారు, చాలా అసమగ్రంగా ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి సర్వే జరపాలంటే ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు అంటే అది సరిగా లేదని చెప్పి మళ్ళీ సర్వే జరిపింది. మనం గమనించాం, అందరూ వచ్చి నమోదు చేసుకోండి అని చెప్పి మళ్ళీ చెప్పింది. అంటే అప్పటి సర్వే పూర్తిగా కంప్లీట్ కాలేదండి. మరి కంప్లీట్ కానటువంటి సర్వేని ఒక రోజులోనే ఎట్లా పూర్తిగా కంప్లీట్ చేశారు? దాని తర్వాత పూర్తి లెక్కలు ఎందుకు విడుదల చేయాలి? వీళ్ళు చేసినటువంటి సర్వేలో క్రిస్టియన్ల లెక్కలు లేనే లేవు. క్రిస్టియన్లను కూడా మనము బీసీలుగా పరిగణిస్తాం, కానీ క్రిస్టియన్ల లెక్కనే లేదు. మైనార్టీలలో కూడా వెనుకబడిన ముస్లిం మైనార్టీలు అన్నారు తప్ప ముస్లింలలో ఉన్న కులాలన్నీ వాళ్ళ జనాభా ఎంత లెక్కలేదు. అంటే ఈ రకంగా కొంత అంటే పూర్తిగా లేనట్టుగా అనిపించింది. చిత్తశుద్ధితోని ఆ సర్వే కూడా జరిగినట్టుగా అనిపించలేదు. సరే, ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు, తర్వాత కింద అధికారులు పనిచేస్తలేరంటే ఎవరు పని చేయకపోయినా ఎవరు పని చేసినా ప్రభుత్వం బాధ్యత. మిగతా దాన్ని వేరే వాళ్ళ మీద నెట్టేయడానికి లేదు. ఎందుకంటే ఒక కుటుంబానికి పెద్దగా, రాష్ట్రానికి పెద్దగా ముఖ్యమంత్రి గారు అన్ని విధాలుగా తమ మంత్రివర్గాన్ని, తమ పాలనా వ్యవస్థ నడుపుకోవాల్సిన బాధ్యత ఆయనది. ఎక్కడ ఏ ఫెయిల్యూర్ అయినా దాన్ని ముఖ్యమంత్రి గారికి అంటగడతారు, ముఖ్యమంత్రి గారినే మాట అంటారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీని విషయంలో మళ్ళొకసారి చొరవ తీసుకోవాలి. ఇక మీరు అన్నారు 1 కోటి మంది మహిళల కోటీశ్వరులు చేస్తామనేది. ఇది 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసిన తర్వాత ముందు 1 కోటి మంది మహిళలను దోచుకోకుండా ఉంటే చాలు. ఎందుకంటే ఇప్పటిదాకా ఇస్తామని చెప్పినటువంటి ఏ ప్రకటన అమల్లోకి నోచుకోలేదు. చాలా మంది వృద్ధ మహిళలు, వృద్ధులు ఎదురు చూస్తా ఉన్నారు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి అని. 4000 ఇస్తామంటేనే ఓటేసారు చాలా మంది. నిజంగా రేవంత్ రెడ్డి మీద లేకపోతే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ ఉంది కాదు. ఇప్పుడు 2000 వస్తున్నాయి, రేవంత్ రెడ్డి వస్తే 4000 ఇస్తాడంట అని చెప్పి చాలా మంది వృద్ధులు రేవంత్ రెడ్డికి ఓటేసారు. ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతా ఉన్నాం, 4000 ఏమైనా ఇస్తామన్నా ఇప్పటిదాకా, మరి 2 ఏళ్ళు గడుస్తా ఉన్నది, ఇప్పటిదాకా 4000 ఎందుకే లేదని చెప్పి ఆ వృద్ధులు అడుగుతా ఉన్నారు. వృద్ధుల ఆశ అడియాశ అయిపోయింది కదా. మరి మహిళలకు తులం బంగారము అంటే కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తా అని చెప్పినావు, ఆ బంగారం ఎక్కడ పోయింది? ఎందుకు ఇస్తలేవు? ఇప్పటిదాకా మరి 2 తులాల బంగారం ఇవ్వాలి ఈ లెక్కన చూసుకుంటే, ఆ బంగారం అంతా ఏమైంది అనేది కూడా అడుగుతా ఉన్నారు. అట్లనే మహిళలకు ప్రతి ఒంటరి మహిళకు కానీ ఇతర మహిళలకు కానీ నెలకు పెన్షన్ ద్వారా 1500 రూపాయలు ఇస్తామని చెప్పినావు కదా, అదేమైంది? మరి విద్యార్థులకు కాలేజీలో పోయేటోళ్ళు అందరికి కూడా స్కూటీలు ఇస్తామన్నావు కదా, ఆ స్కూటీలు ఏవి? ఇవన్నీ అడుగుతా ఉన్నారు. ఇవన్నిటిని పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి వాళ్ళని మోసం చేయడం కోసం 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేస్తుంటే ఏ రకంగా చేస్తారు కోటీశ్వరులు? వాళ్ళు కట్టినటువంటి డబ్బులే, పొదుపు చేసుకున్నటువంటి డబ్బుల్నే మళ్ళీ తిరిగి వాళ్ళకి రుణాలుగా ఇస్తా ఉన్నారు. దానికి మన గ్రాంట్ ప్రభుత్వం ఇస్తే ఇవ్వచ్చు. కానీ ఈ 1 కోటి మంది కోటీశ్వరులు చేసేటువంటి ప్రకటన కేవలం మహిళా ఓట్లను మరొకసారి దండుకోవడం కోసం, స్థానిక ఎన్నికలలో లబ్ధి పొందడం కోసమే వస్తుంది. నిజంగానే చిత్తశుద్ధి ఉండి చేయాలంటే ఒక ప్రణాళిక చెప్పండి. ఆ ప్రణాళిక ప్రకారం ఏ రకంగా చేస్తారు? 1 కోటి మందికి ఏ రకమైనటువంటి పరిశ్రమలు పెట్టిస్తా ఉన్నారు, దానికి ఇచ్చేటువంటి సబ్సిడీ ఎంత, దానికి ఎవరెవరు అర్హులు, ఎట్లా అప్లై చేసుకోవచ్చు, ఏ పరిశ్రమ ద్వారా ఎంత మేలు జరుగుతుంది, ఏ గ్రామంలో ఎంతమంది మహిళలకు లబ్ధి చేకూరుతుంది అనేది ఒక పూర్తి వివరం ప్రకటించండి. అట్లా ప్రకటించకుండా ఊరికే కోటి అనేది లెక్క కలిసింది కాబట్టి మరి 1 కోటి మంది మహిళలు లేరు కదా, ఇంకెక్కువ మంది మహిళలు ఉన్నారు కదా, మిగతా మంది మహిళలను వదిలిపెడతారా? అంటే ఈ రకంగా కోటి కలిసింది కాబట్టి, ఏదో ఏతి ప్రాస కలిసింది కాబట్టి 1 కోటి మందిని కోటీశ్వరులను అనేటువంటి మాటలు తప్ప ఇందులో చిత్తశుద్ధి అయితే కనబడతలేదు. గత ప్రభుత్వ పాలన ఏ రకంగా ఉందో, కేసీఆర్ చెప్పులనే రేవంత్ రెడ్డి తొడుక్కొని నడుస్తున్నాడు. నేను ఏమంటున్నానంటే రేవంత్ రెడ్డి ఆ చెప్పులను వదిలేసాయి, నీ చెప్పులు నువ్వు తొడుక్కో. నీ కాళ్ళకి ఏ రకమైనటువంటి చెప్పులు అవసరమైతే ఆ రకమైనటువంటి చెప్పులు వేసుకొని నడవమని చెప్పి నేను చెప్తా ఉన్నా. కానీ గత ప్రభుత్వ పాలననే పూర్తిగా 100% కొనసాగిస్తా ఉన్నాడు. అవే అబద్ధపు హామీలు, అవే అబద్ధపు మాటలు, అవే పొంతన లేనటువంటి డైలాగులు, ఎత్తిప్రాసల మాటలు తప్ప ఇంకోటి లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా తన పాలన తను కొనసాగించాలి. సార్, మరొక అంశాన్ని చూస్తే కనుక ఢిల్లీకి బనకచెర్ల, ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు ఇద్దరు కూడా మరి రేపు జలశక్తి మంత్రితో భేటీ అవుతున్నట్లు తెలుస్తుంది. బనకచెర్లకు సంబంధించి గోదావరి బనకచెర్ల అనుసంధానమే ప్రధాన అంశం.
ఆ ఎజెండాతోనే ఢిల్లీకి రావాలని కూడా అక్కడి నుంచి పిలుపు వచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై మీరేమంటారు సార్? ఇప్పుడు గోదావరి, కృష్ణ ఈ రెండు నీళ్లకు సంబంధించి బాగా ఇష్యూ తెలంగాణలో జరుగుతూ ఉంది. గతంలో ఈ పాపం అంతా కూడా మొదలు చెప్పాలంటే టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం. బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ముందు చూపు లేకపోవడం, లేదా ఏదో అత్యుత్సాహము, నేనేదో ఆంధ్రప్రదేశ్ కు మేలు చేస్తానేటువంటి ఒక భావనతోటి, లేదా ఆంధ్రప్రదేశ్ నా ద్వారానే నడుస్తుంది అని చెప్పి చెప్పుకోవడం కోసం గతంలో కేసీఆర్ చేసినటువంటి పాపమే బనకచర్ల కానీ, కృష్ణానది జలాలు కానీ, గోదావరి జలాల ఇష్యూ కానీ. ఖచ్చితంగా ఇందులో వాళ్ళు తప్పించుకోవడానికి ఏమాత్రం లేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఈ అంశంలో రేవంత్ రెడ్డి గారు కొంత ఇక్కడ నిపుణులతోని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ నిపుణులు ఏం చెప్తున్నారు కూడా తెలుసుకోవాలి. కానీ వాస్తవంగా అయితే గోదావరి జలాలు, మిగులు జలాలు ఏమైనా ఉంటే ఆ మిగులు జలాలని ఆంధ్రప్రదేశ్ తీసుకొని పోవచ్చు, వాళ్ళు ఏదైనా కట్టుకోవచ్చు. కానీ మిగులు జలాలు ఎంత, మనకు రావాల్సినటువంటి జలాలు ఎంత, వీటి మీద కూడా ఒక స్పష్టత ఇంకా రాలేదు. ఎందుకు రాలేదంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సమస్యల్ని గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలకులు పరిష్కరించాల్సింది ఉండే, వాళ్ళు దానిపైన చర్యలు తీసుకోవాల్సింది ఉండే, మాట్లాడాల్సింది ఉండే. కానీ అవేవి చేయకుండా కేసీఆర్ గారు పూర్తిగా కాలయాపన చేశారు. కాలయాపన చేయడమే కాకుండా ఆయన స్వయంగా ఆంధ్రప్రదేశ్ పోయి, రాయలసీమకు పోయి, ఆయనే ఏదో రాయలసీమను ఉద్ధరిస్తానంటూ రాయలసీమను రతనాలసీమ చేస్తా, నేను ఇక్కడ సస్యశ్యామలం చేస్తా అని చెప్పి ఆయన అనేక రకాలైనటువంటి డైలాగ్ కొట్టొచ్చాడు. ఇప్పుడు ఈ పరిస్థితులలోనే అప్పుడు మనము ఈ జలాల మీద పూర్తిగా తెలంగాణకు రావాల్సినటువంటి హక్కులన్నీ కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు జగన్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఇక్కడికి తీసుకొచ్చి ప్రగతి భవన్ లో జగన్, కేసీఆర్ ఇద్దరు అలైబలై తీసుకొని ఈ మొత్తం ఆంధ్ర రాష్ట్ర ఉద్ధారకుడిని నేనే అనే విధంగా కేసీఆర్ ఇచ్చినటువంటి మాటలు, చెప్పినటువంటి డైలాగులు చాలా గుర్తుకొస్తాయి. ఇప్పుడేం చేస్తున్నది ఇదే బీఆర్ఎస్, ఇప్పుడేం చేస్తుంది, మళ్ళీ ఒకసారి తెలంగాణ అంశాన్ని రెచ్చగొట్టడం కోసం, తెలంగాణ అనేటువంటి మాటను రెచ్చగొట్టడం కోసం తెలంగాణ జలాల్ని ఆంధ్రకు తాకట్టు పెడుతున్నాడు, బాబుకు తాకట్టు పెడుతున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతా ఉన్నా. ఏ రకంగా నీకు తెలంగాణ, నీ పార్టీ పేర్ల నుంచే తెలంగాణ తీసేసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ గా మారిన తర్వాత మళ్ళీ ఒకసారి తెలంగాణ అంశాన్ని రెచ్చగొట్టడం కోసం ఇలా ఈ రాజకీయ డ్రామా ఆడుతా ఉంది, తెలంగాణ అంశాన్ని తెరపైకి తెస్తాం. అట్నే ఆంధ్రప్రదేశ్ లో కూడా వాళ్ళు కూడా జగన్ ను దెబ్బకొట్టడం కోసం టీడీపీ మళ్ళొక్కసారి ఆంధ్రాలో మరింత బలోపేతం కావడం కోసం వాళ్ళు ఆంధ్ర అనేటువంటి మాటను వాడుకుంటా ఉన్నారు. ఏదేమైనా తెలంగాణ, ఆంధ్ర సామరస్యంగా కూర్చొని పరిష్కరించుకోవాల్సినటువంటి అంశాలు ఇవి. వీటిల్లో ఇలా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి మాట్లాడడం అనేది శుభ పరిణామమే. మరి మన రాష్ట్రానికి అంటే ఎక్కడైనా అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ, వీళ్ళిద్దరూ ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఆయా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ఆ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా నీటి పంపకాలు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఈ నీటి పంపకాల పేరుతోటి మళ్ళొక్కసారి రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు రెచ్చగొట్టడం కోసం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఇద్దరు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు చెప్పింది ఏంటంటే, ఆంధ్ర ప్రాంత ప్రజలకు తెలంగాణలో ఉన్న వాళ్ళ కాలులో ముళ్ళిరిగితే నేను పంటితో తీస్తా, నోటితో తీస్తా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడింది. మరి అప్పుడు ఆయన మాట్లాడితేనేమో అన్ని ఓకే అయిపోయి, అన్ని ఆంధ్ర వాళ్ళకు మేలు చేస్తా అని చెప్పి ఆయన మాట్లాడితే అవన్నీ ఆయన ప్రభుత్వంలో ఓకే, ఎందుకంటే ఆయన మాట్లాడింది కాబట్టి. అదే మాట ఇప్పుడు వేరెవరైనా మాట్లాడితే తెలంగాణ అనేటువంటి అంశాన్ని తీసుకొని చాలా రకాలుగా దుష్ప్రచారాలు చేసేటువంటి అవకాశం ఉండే. కానీ ఇప్పటికైనా బనకచర్ల ప్రాజెక్ట్ అన్నది తెలంగాణకు చాలా ఇబ్బందికరంగానే ఉంటది. తెలంగాణకు రావాల్సినటువంటి జనాలు ఇబ్బందిలో పడిపోతాయి. అట్లా అంతకుముందు కృష్ణా దగ్గర పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకుపోయినప్పుడు కూడా తెలంగాణ ప్రాంత ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు, అడిగిండ్రు. కానీ అప్పుడు కేసీఆర్ మాట్లాడలేదు. దాని అన్నింటికీ ఆయన పూర్తిగా ఆమోదం తెలిపి పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోవడానికి అవకాశం ఇచ్చింది. అప్పుడు కృష్ణా నుంచి తీసుకుపోయినారు, ఇప్పుడు బనకచర్ల పేరుతో గోదావరి నుంచి కూడా వాళ్ళు తీసుకుపోవడానికి అవకాశాన్ని కల్పించినట్టు అయింది. కాబట్టి దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు అనుగుణంగా, ప్రజా సమస్యలకు అనుగుణంగా, తెలంగాణ ప్రాంత అభివృద్ధికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. మొదట కేసీఆర్ గారే చెప్పింది ఏంటంటే, బేసిన్లు లేవు, బేసేయాలు. మనకు కృష్ణా బేసిను, గోదావరి బేసిను, పెన్నా బేసిను, ఈ బేసిన్ల మీద రివర్లకు సంబంధించి బేసిన్ల మీద సంబంధించి నీళ్ళ అలొకేషన్ జరిగేది. దాన్ని ఏమన్నాడు, బేసిన్లు లేవు, బేసేజాలు లేవు, ఎవరికి ఎంత అవసరం ఉంటే వాళ్ళు వాడుకోవచ్చు అని చెప్పి గతంలో కేసీఆర్ గారు బహిరంగంగా మాట్లాడి, ఆయన మాట్లాడినప్పుడు అన్ని జిల్లా, ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి అని చెప్పి ఆయన ఏది అంటే అది మాట్లాడి ఎక్కడంటే అక్కడ జలాల మీద ఒక ఆయన ముద్ర వేయబోయిండు. ఇలా ప్రాజెక్టు కట్టే విషయంలో కూడా ఇంజనీర్లను పక్కన పెట్టి ఆయనే మాట్లాడిండు. ఇవన్నీ అప్పుడు ఆయనకు చెల్లినాయి. కానీ
ఇప్పుడు సమస్యలు వచ్చేసరికి ఆయన అధికారంలో లేడు కాబట్టి ఇప్పుడు ఉండబడేటువంటి ప్రభుత్వం పైన అధికారుల పైన నిపం నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇక్కడ ఏమైనా గోదావరి జిల్లాల విషయంలో ఆంధ్రప్రదేశ్ కు మేలు జరిగినా లేదా ఆ తెలంగాణకు నష్టం జరిగినా వీటన్నింటికి కూడా అప్పటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల పైన కూడా ఆధారపడి ఉంటది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీటిలలో కొంత తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన జలవనరుల నిపుణులతోటి క్షుణ్ణంగా ఆలోచన చేయాలా. ఆలోచన చేసి ఇప్పుడు ఊరికే ఏదో ఆంధ్రాకి మేలు జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకుంటాం అనేటువంటి విధానం కాకుండా మనకి ఏ రకంగా మేలు జరుగుతుంది అనేటువంటి విధానం పైనే పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కు మేలు జరగాలి, ఇటు తెలంగాణకు మేలు జరగాలి. అదే క్రమంలో ఆ తెలంగాణకు రావాల్సినటువంటి నీళ్లు ఆంధ్రప్రదేశ్ తరలించకపోతా ఉంటే మనము ఊరుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఆంధ్రకు పోవాల్సినటువంటి నీళ్ళని దౌర్జన్యంగా మనం కూడా ఇక్కడ నిలుపుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి ఇది చర్చల ద్వారానే పరిష్కారం అవుతుంది. ఇలా చర్చలకు పోతుంటే కూడా నమస్తే తెలంగాణలో ఆర్టికల్ రాశారు, అది అక్రమము, ఈయన ఆడికి కాళ్ల బేరానికి పోతున్నాడు. తప్పది. చర్చలు లేకుండా, చర్చలకు పోకుండా ఏ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించడం అన్నది చాలా సానుకూలమైనటువంటి అంశము. కాకపోతే మనకు రావాల్సినటువంటి అంశాల విషయంలో పట్టువిడుపులకు పోకుండా ఖచ్చితంగా తెలంగాణకు న్యాయం జరిగే విధంగా పోవాలి. కానీ ఏదో భేషజాలకు పోయి మేమే గొప్ప, మేము ఎందుకు చర్చిస్తాం, వాళ్ళు పిలిస్తే మేము పోవాలని అనేటువంటి విధానానికి పోతే అది తప్పు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇదే విధానాన్ని అవలంబించి కేంద్రంతో పూర్తిగా దూరంగా ఉండి కేంద్రాన్ని లెక్క చేయకపోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులు ఎదురైనాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కానీ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కానీ చాలా సానుకూలమైంది. ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకోవడం అన్నది చాలా సుహృద్భావ వాతావరణం పెంపొందిస్తా ఉన్నది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టువిడుపులు లేకుండా ఖచ్చితంగా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా పైన కొట్లాడాలా, తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను సాధించాలా. బనకచర్లకు మన నీళ్లు తీసుకుపోకపోతే చాలు. బనకచర్ల ప్రాజెక్టు ఉండాలా వద్దా అనేటువంటి నిర్ణయం కాదు. బనకచర్లకు తెలంగాణకు సంబంధించినటువంటి వాటా నీళ్ళని బనకచర్లకు తీసుకుపోకుండా అడ్డుకుంటే మనకు మేలు జరుగుతుంది. మనం నీళ్ళని మనం ఏ రకంగా వాడుకోవాలనే దానిపైన దృష్టి పెట్టాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం అన్నది చాలా సానుకూలంగా జరగాలి. అది మంచి అంటే మా ఈ ఇరు రాష్ట్రాల మధ్యన ఒక సౌహృద్భుత వాతావరణానికి దారితీస్తుంది. జల వివాదాలు చర్చలతోటే పరిష్కారం చేసుకోవాలి. సార్, అలాగే మనం చూస్తున్నాము తీన్మార్ మల్లన్న అలాగే ఎమ్మెల్సీ కవిత, వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది అనుకోవచ్చు? 2 మాటల్లో చెప్పండి సార్, టైం అయిపోతుంది. తీన్మార్ మల్లన్న కవిత ఇద్దరు కూడా దుందుడుకు స్వభావం కలిగినటువంటి వాళ్ళు. తీన్మార్ మల్లన్న మాట్లాడినటువంటి మాటలను సభ్య సమాజం సహించదు. ఆయన ఆ వ్యాఖ్యలు చేయొద్దు. చేసిన తర్వాత కూడా ఆయన ఇంకా అనేక రకాల సామెతలు ఉన్నాయంటే తెలంగాణలో చాలా సామెతలు ఉన్నాయి. మరి ఆ సామెతలన్నీ మల్లన్న మీద వాడితే మల్లన్న ఒప్పుకుంటాడా? ఆయన కులానికి సంబంధించినటువంటి సామెతలు కూడా ఉన్నాయి. మరి వాటిని కూడా వాడొచ్చు అందరు బహిరంగంగా. వాడితే మల్లన్న ఒప్పుకోడు కదా. మరి ఆయన కులానికి సంబంధించి 1,00,000 సామెతలు ఉన్నాయి. మరి వాటిని అన్నింటినీ వేరే వాళ్ళు ఉదాహరించి మల్లన్న మీద ఆ సామెతలు చెప్తే మల్లన్న ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. కాబట్టి ఆయన నోరు జారిండు. కాబట్టి దాని మీద ఆయన క్షమాపణలు చెప్పాలి ఖచ్చితంగా. అట్లనే కవిత దాడి చేయడం కూడా సరికాదు. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంలో ఉన్న సందర్భంలో ఎవరో ఒక మాట్లాడారని చెప్పి ప్రతిసారి దాడికి పూనుకోవడం, దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే కవిత కూడా ఏదో వెలుగులోకి రావాలి, ఇంకా కొంత ఆమె దుందుడుకు స్వభావాన్ని ప్రదర్శించాలి ప్రజలలో. అటు బీఆర్ఎస్ పార్టీ పక్కన పెడుతుంది కాబట్టి మళ్ళీ నేనేదో ఉన్నాను అని చెప్పి ఆమె ఉనికి తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆ దాడి చేసింది. అట్లనే మల్లన్న కూడా తన ఉనికిని తెలపడం కోసమే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన బహిష్కరించిన తర్వాత తన ఉనికిని తెలుపుకోవడం కోసమే ఆయన ప్రయత్నాలు చేస్తూ ఎవరిని తిడితే మనకు పేరు వస్తుంది, ఎవరిని తిడితే బాగా జనంలో మనం ఉంటాము అనేటువంటి మాటలతోటి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తప్ప ఆయన బీసీలకు ఉద్ధరించేదేం లేదు, ఆయన బీసీలకు చేసేదేం లేదు. కవిత కూడా బీసీలకు ఉద్ధరించేదేం లేదు. ఆమె బీసీలతోటి లబ్ధి పొందాలని కవిత అనుకుంటుంది, బీసీల పేరుతోటి లబ్ధి పొందాలని చెప్పి తీర్మానం మళ్ళీ అనుకుంటున్నాడు. కాబట్టి వీళ్ళిద్దరు కూడా తమ పేరు ప్రఖ్యాతల కోసం మాట్లాడుతూ బీసీలను బలిపశువులను చేస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నా, బీసీలు ఖచ్చితంగా రాజకీయ రిజర్వేషన్లు సాధించడంలో ఆయా పార్టీలపైన ఒత్తిడి తీసుకురావాలి. ఆయా పార్టీలో ఉండేటువంటి బీసీలు ఆయా పార్టీల నాయకులతోనే మాట్లాడాలి. ఎందుకంటే మన పార్టీ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఒక కులానికి టికెట్ ఇస్తే ఆ కులపోళ్ళు అందరూ ఆయనకే చేయాలన్న విధానం ఎక్కడ లేదు, చేయట్లేదు కూడా, అది జరగట్లేదు. ఎందుకంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీలనే పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఆయా పార్టీలలో బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా, ఆయా పార్టీలలో బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే విధంగా ఆయా పార్టీల నాయకులు ఆ పార్టీల నాయకత్వం పైన పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప మరొకటి కాదు. తిట్టడం అన్నది ప్రజాస్వామ్యంగా వాక్ స్వాతంత్రం కాదు. కాబట్టి కొట్టడం కూడా ప్రజాస్వామ్యం కాదు. కాబట్టి ఇద్దరిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇద్దరిపైన కేసులు నమోదు చేసి ఇద్దరిని కొన్ని రోజుల పాటు జైల్లో పెడితే బాగుంటుందని చెప్పి నాకు అనిపిస్తా ఉంది.
థ్యాంక్ యూ సార్. పలు అంశాలపై విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అనలిస్ట్ గారు కప్పర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ. ఇది వాల్టీ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.